సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని మొదలుపెట్టాడు ఆయన. ఆ స్పీచ్ చాలా చిన్న స్పీచ్. ఆ స్పీచ్ మొత్తం జర్మన్ దేశంలో ఒక రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్ చేసి మొత్తం ప్రపంచం హిస్టరీ మొత్తం చరిత్రలో ఏ రాజు అయినా అన్ని రాజ్యాలు ప్రధానమంత్రులు అందరూ రాణులు అందరూ కలిసి ఎక్కడైనా సరే మొత్తం వేలాది సంవత్సరాల చరిత్రలో అందరికంటే గొప్ప స్పీచ్ ఏదైనా ఉంటుందా అని వాళ్ళు అది ఏ స్పీచ్ అని చూడడానికి ఎన్నో తీసుకొచ్చారు. వివేకానంద స్వామి ఆనాడు చేసిన స్పీచే మొత్తం ప్రపంచంలో చరిత్రలోనే గొప్ప స్పీచ్ అని వాళ్ళు ఇచ్చారన్నమాట. ఓకేనా? సో ఆ స్పీచ్లో ఆయన ఏం చెప్పాడంటే ఏ ఒక్క మతం వాళ్ళు నా మతమే ఉండాలి మిగతా మతం నాశనం అయిపోవాలని అనుకున్నాడంటే వాడు అంత పిచ్చోడు ఇంకోటి లేడు. ఓకే మీ స్కూల్కి రావడానికి ఎన్ని దారులు ఉన్నాయమ్మా? ఇటు నుంచి ఖమ్మం నుంచి రావచ్చు, కొత్తగూడెం నుంచి రావచ్చు, ఇంకా ఎక్కడి నుంచి చాలా చోట్ల ఉంటాయి కదా. అలాగే ఒకే భగవంతుని చేరుకోవడానికి ఎన్నో మార్గాలుగా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఆయన గురువుగారు ఏం చెప్పారు, శ్రీరామకృష్ణులు ఏం చెప్పారంటే నీళ్ళు ఉంటాయి కదా, చెరువు ఉందనుకోండి, చెరువులో ఉన్న నీళ్ళని ఒకళ్ళు నీరు అంటారు, ఒకళ్ళు పానీ అంటారు, ఒకళ్ళు ఆక్వా అంటారు, ఒకళ్ళు వాటర్ అంటారు, ఇంకోళ్ళు ఇంకేదో అంటారు. ఏమన్నా నీళ్ళైనా కాదా? అలాగే దేవుణ్ణి మీరు జీసస్ అనండి, అల్లా అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, ఏమన్నా ఒకటే అని చెప్పారన్నమాట. అలా ఇంకా ఎన్నో విషయాలు ఆయన చెప్పారు. అందులో బావిలో కప్పల్లాగా ఉండకూడదు, మనం బయటకు వచ్చి ప్రపంచం మొత్తాన్ని మనం అర్థం చేసుకొని అందరికీ జ్ఞానం అందేటట్టుగా చేయాలి అన్నట్టుగా అలా చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఆయన ఒక్క స్పీచ్కి మాత్రమే, అంతకుముందు చెప్పాను కదా, అంతకుముందు ఆయన దగ్గర డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, ఏమీ లేదు, అలా ఉండేవాడిని. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక్కటే ఒక స్పీచ్తో ఆయన రాక్ స్టార్ అయిపోయాడు. రాక్ స్టార్ అంటే తెలుసా? మైకేల్ జాక్సన్కి ఎంత క్రేజ్ ఉండేదో అంత క్రేజ్ వచ్చేసింది అన్నమాట. ఆ కాలంలో టీవీలు లేవు, సినిమాలు లేవు. ఆ కాలంలో వార్తాపత్రికలు అందరూ చదివేవాళ్ళు. వార్తాపత్రికల్లో నిలువెత్తు బొమ్మలు వేశారు ఆయన, వివేకానంద స్వామి వేసి హీర్ ఈజ్ అవన్నీ వాళ్ళు ఎంతో బిరుదులు ఇచ్చారు. హీ ఈజ్ ది పారగన్ ఆఫ్ వేదాంత, ఈజ్ ఎన్ ఒరేటర్ బై డివైన్ రైట్. ఓకే, ఇలా సైక్లోనిక్ హిందూ మంక్ అని ఇట్లాంటివి ఎన్నో బిరుదులు ఇచ్చేసి ఆయనకి ఒక యేసుక్రీస్తు లేచి వచ్చాడు అని చెప్పి వాళ్ళందరూ అనుకునేవాళ్ళు వివేకానంద స్వామిని చూసి. వివేకానంద స్వామి ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడేవాడంటే, ఎంత స్పీడ్గా మాట్లాడేవాడంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే రాసుకోవడానికి షార్ట్ హ్యాండ్ అని ఉండేది తెలుసా మీకు? మీ టీచర్ని అడగండి, తర్వాత చెప్తారు. షార్ట్ హ్యాండ్ స్పీడ్గా రాసేసుకోవచ్చు. నేను చెప్పేదంతా ఇప్పుడు రాయగలరా మొత్తం? అలాగే రాయడం కుదరదు కదా. షార్ట్ హ్యాండ్ వస్తే కొంత రాయడం కుదురుతుంది. ఓకేనా? అంటే కోడ్ భాషలో ఉంటుంది. ఒక్కొక్క అక్షరానికి మొత్తం అక్షరం రాయక్కర్లేదు, అంటే పదం మొత్తం రాయక్కర్లేదు. ఇలా గీతలు కొట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అన్నమాట. ఆ షార్ట్ హ్యాండ్ ఉండేది అక్కడ. ఆ టైంలో షార్ట్ హ్యాండ్ అమెరికా దేశం మొత్తంలో ఎవడు వివేకానంద స్వామి స్పీడ్ని తట్టుకొని ఆయన షార్ట్ హ్యాండ్ రాయగలిగే వాళ్ళు కాదు. కోర్టులో లాయర్లు ఆర్గ్యూ చేస్తూ ఉంటే ఎంత స్పీడ్గా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అవన్నీ రాసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, బాగా డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇస్తారన్నమాట. అలాంటి వాళ్ళలో ఒక ఆయన జేజే గుడ్విన్ ఆయన్ని తీసుకెళ్ళి వివేకానంద స్వామి స్పీచ్లు షార్ట్ హ్యాండ్ చేయించుకోవడం కోసం తీసుకెళ్తే ఆయన చాలా డబ్బులు ఛార్జ్ చేసి ఆయన వారం రోజులు చేసిన తర్వాత వివేకానంద స్వామి మరి రాస్తూ ఉండాలంటే చెప్పేదంతా వింటూ ఉండాలా లేదా? మనిషి మారిపోయాడు. అంత డబ్బులు ఛార్జ్ చేసేవాడు, ఫ్రీగా ఈ జీవితం మొత్తం నేను ఆయనతోనే ఉంటానని చెప్పి ఆయన వివేకానంద స్వామితోనే ఏళ్ల తరబడి ఉండి మొత్తం తన జీవితం చనిపోయే వరకు వివేకానంద స్వామితోనే ఉన్నాడు ఆయన. ఇండియాకి వచ్చి ఇండియాలో ఊటీలో చచ్చిపోయాడు ఆయన. వినండి, వివేకానంద స్వామి చాలా గొప్పవాడు. నేను మామూలుగా ఇలా చెప్పకుండా చాలా చెప్పుకోవడానికి చాలా ఉంది వివేకానంద స్వామి గొప్పతనం గురించి. మనం ఏమవుతున్నాం అనేది ముందు బాగా ఇంపార్టెంట్ అనమాట. సరే చూడండి, అవన్నీ చేసిన తర్వాత వివేకానంద స్వామికి ఇప్పుడు హంసతూలికా తల్పాలు, తర్వాత పెద్ద పెద్ద రాజభవనాలు లాంటి మేడలు అట్లాంటి వాటిల్లో వాళ్ళందరూ బాగా డబ్బులున్న వాళ్ళందరూ, షికాగోలో ఆ టైంలో చాలా డబ్బులున్న వాళ్ళు, విపరీతంగా డబ్బులున్న వాళ్ళందరూ కలిసి మీరు మా ఇంటికి దయచేస్తేనే మాకు ఇది జరుగుతుందండి. ఆయన కాళ్ళ వెళ్ళబడి ఆయన బతిలాడుకొని వందల మంది ఆయన మా ఇంటికి రండి అని ఆయన్ని తీసుకెళ్లేవాళ్ళు అనమాట. ఆ తీసుకెళ్తూ ఉంటే ఆయన ఇక్కడ చూడండి, ఆయనకు ఆ ఇచ్చిన ప్యాలెస్ ఏవైతే రాజభోగాలు అవన్నీ ఉన్నాయో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తలుపేసేసుకొని ఆయన కింద పడి ఏడ్చేవాడు. దేనికోసం అనుకుంటున్నారు? అది నేను భగవంతుడితో అంటే అమ్మవారు డివైన్ మదర్తో ఆయన ఏమని మొరబెట్టుకున్నామంటే, అమ్మ నేను ఈ అమెరికా దేశానికి వచ్చింది నాకు ధనం సంపాదించుకోవడానికో కీర్తి సంపాదించుకోవడానికో వీళ్ళందరితో జయజయకారాలు కొట్టించుకోవడానికో కాదు, నేను హీరోని నిరూపించుకోవడానికి కాదు, నాకొద్దు ఇవన్నీ. నాకు ఏం కావాలి? నా దేశంలో అక్కడ తినడానికి తిండి లేక కట్టుకోవడానికి గుడ్డలు లేక వాళ్ళు బాధపడుతున్నారు. నా దేశ ప్రజలకి వీళ్ళేమో ఇక్కడ డబ్బులు ఎక్కువైపోయి పారేస్తున్నారు. అలా ఉన్నది, వీళ్ళ సంపద అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ జ్ఞానం ఇక్కడికి రావాలి, అప్పుడే జగత్తుకి మంచి జరుగుతుంది, దానికోసమే నేను వచ్చాను కానీ నాకు ఇవన్నీ వద్దు అని చెప్పి ఏడుస్తున్నారు.
మనం ఏం చేస్తాం, మనకు వస్తే అలాంటి ఫేమస్ అదంతా డబ్బులు వస్తే అందరూ అలా చేస్తే ఏం చేస్తాం మనం, ఇంకా మర్చిపోతాం. అసలు భారతదేశం అంటూ ఉందని మర్చిపోతున్నాం. మొన్న మా ఇంజనీరింగ్ కాలేజీలో ఒక స్టూడెంట్, నేను ఏదో తనతో మాట్లాడాను, వెళ్ళిపోతుంది నా ముందు నుంచి, చాక్లెట్ తిన్నది పారేసింది. ఆ పైనుంచి అది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది, చాక్లెట్ తిన్నది. చాక్లెట్ తినగా అసలు అటువైపు కూడా చూడట్లేదు, పారేస్తున్నప్పుడు కూడా చూడట్లేదు. చాక్లెట్ ఇలా తీసుకోవడం, పారేయడం, వెళ్ళిపోయింది. అక్కడ మేడం నుంచి అది కింద పడ్డది. నేను వెనకే ఉన్నాను. నేను 1 సంవత్సరం వాళ్ళకి చెప్తాను, 4 సంవత్సరాలు కదా బీటెక్, నేను 1 సంవత్సరం వాళ్ళకి చెప్తాను. ఈ అమ్మాయి నా క్లాసో కాదో తెలియదు నాకు. అంటే చాలామంది ఉంటారు, 380 మంది ఉంటారు. నాకు ఇంకా అందరితో పరిచయాలు రావడం కుదరదు. సో నేను ఏం చేయాలి ఇప్పుడు, నేను టీచర్ని అక్కడ. సో నేను ఆ అమ్మాయిని పిలిచి, అమ్మ మీరు ఏ సంవత్సరం అంటే, మీ క్లాసే సార్, ఇందాకే మీరు మన క్లాస్లో వచ్చారు, మీరు ఇందాక నా క్లాస్ మొత్తం విన్నావు, విన్న తర్వాత ఇప్పుడు వచ్చి చాక్లెట్ తినేసి అక్కడే పారేసావు. అమెరికాలోకి వెళ్ళిన తర్వాత ఇది చేస్తావా అని అడిగా. అమెరికాకి వెళ్తే నువ్వు అమెరికాలో ఇది చేస్తావా అని అడిగా. చెయ్యను సార్ అంది. ఎందుకు అమెరికాలో అయితే $200 ఫైన్ వేస్తారు వాళ్ళు. అమెరికాలో చేయడు, ఇక్కడ ఎంత కోతిగా ఉన్నాడో వాడు అక్కడికి వెళ్ళి అంత బుద్ధిమంతుడుగా ఉంటాడు అక్కడ. ఎందుకో ఫైన్ ఒక్కటే కాదు, ఈ ఇండియా ఇంతే ఎలాగో పాడైపోయింది, దీన్ని ఇంకా పాడు చేసినా ఏం ఉండదు. అక్కడ ఎలాగో అద్దాల్లాగా ఉన్నాయి కాబట్టి అలాగే ఉందాం అక్కడ అని అనుకుంటున్నాం. ఈ ఇండియాని పాడు చేసింది ఎవరు? మన భారతీయులే, మన సహోదరులే. భారతీయులందరూ నా సహోదరులు అన్నారు. మరి ఇప్పుడు బాధ్యత ఎవరిది? మనదే కదా. మరి ఇప్పుడు మురికాలో ఉందమ్మా. ఇప్పుడు మన స్కూల్ ముందు ఇలాగే మురికాలో పెద్ద తారైంది. ఏం చేయాలి? అందరూ ముక్కు మూసుకొని వెళ్ళిపోతూ ఉంటే చాలా, ఎవరో ఒకళ్ళు దిగాల. ఎవరా ఒకళ్ళు? వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు వివేకానందులు, వాళ్ళు గాంధీలు. అర్థమైందా? ఆ ఒక్కడు ఎవడు దిగుతాడో, నేను బాధ్యత ఇవ్వరమ్మా, బాధ్యత ఇచ్చేది కాదు, తీసుకునేది. వివేకానంద స్వామికి ఇలా చేయమని, వాళ్ళ గురించి ఆలోచించమని, వాళ్ళ గురించి పరితపించమని ఎవరు చెప్పారమ్మా? నెహ్రూ గారు చెప్పారా? గాంధీ గారు చెప్పారా? వాళ్ళ గురువు గారు చెప్పారా? మరి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ ఉంటే అదే వస్తుంది. ప్రేమ అంటే ఏంటమ్మా? మనకి సినిమాల్లో ప్రేమ అంటే ఏమని చెప్పారమ్మా? అమ్మాయి పేరు చేతి మీద కోసుకోవడం చెప్పారు. అమ్మాయి చాక్లెట్ పేపర్ పడేస్తే అది తీసుకొని దాచిపెట్టేసుకొని పుస్తకాల్లో దాచిపెట్టుకొని అబ్బో ఎంత చూసుకోవాలని అది చెప్పారు. అవునా? అదే సినిమాలు చూస్తుంటారా లేదా? సినిమాల్లో ఏం చూపిస్తున్నారు? ఇది ప్రేమ అంటున్నారు. ప్రేమ అంటే ఇది. మీరు చూసేది మోహం, దాని పేరు. మోహం అంటే ఏంటో తెలుసా? ఒక లైన్లో చెప్పనా? గట్టిగా చెప్పండి. మోసం కాదు, మోహం. వ్యామోహం అంటారు కదా, అందులో మోహం అనమాట. ఓకేనా? నేను ఒక పదం చెప్తాను చూడండి. మోహం అంటే ఒక మొహం చూసి ఇదే మొహం నాకు కావాలనుకోవడం మోహం. మొహం అంటే తెలుసా? ఒక మొహం చూసి ఇదే మొహం కావాలనుకోవడం నాకు మొహం. అమ్మ నేను అందరినీ, ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ మీ మొహాలు చూసి, మీ అందం చూసి చెప్తున్నాను ఇది, లేదా అందరినీ ప్రేమిస్తున్నానా? అందరినీ మంచిగా చూస్తున్నానా? మంచిగా చూడడం అనేది ప్రేమమ్మ. ఒక మొహం చూసి ఈ మొహమే నాకు కావాలనుకోవడం మోహం. అర్థమైందా? సరే అమ్మ, అది కాదు. ఇప్పుడు ఇది వివేకానంద స్వామి. ఇది మీరు ఏమైనా చేయండి, మీరు డబ్బులు తెచ్చుకోండి, పదవి సంపాదించుకోండి, ఏమైనా చేసుకోండి. ఈ ఒక్క వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, హిమ్ ఐ కాల్ ఎ మహాత్మన్ హూస్ హార్ట్ బ్లీడ్స్ ఫర్ ది పూర్, అదర్వైజ్ ఈజ్ అ దురాత్మన్ అని చెప్పాడు. ఎవడి హృదయం అయితే పేదవాడి కష్టం చూసి రక్తం స్రవిస్తుందో వాడినే నేను మహాత్ముడు అంటాను, లేకపోతే వాడు దురాత్ముడు అని చెప్పాడు. అంటే ఆయన వాడినే మహాత్ముడు అంటానని చెప్పి వదిలేదు. అలా అనుకోలేకపోతే వాడు దురాత్ముడు అని చెప్పాడు. ఇదే మీకు కొత్తగా జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చింది కదా, అందులో ఒక డైలాగ్ ఉంటుందమ్మా. ఇలాగే మీరు చెప్తారా ఎవరైనా? జనతా గ్యారేజ్ సినిమా ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి. జనతా గ్యారేజ్ చూసారా? చూశారు. అందులో మరి ఒక డైలాగ్ ఇలాగే ఉంటుంది. వివేకానంద స్వామి చూసిన అదే డైలాగే వాళ్ళు కాపీ కొట్టి ఇంకోలాగే చెప్పారు వాళ్ళు. చెప్పండి ఏంటి? చెప్పండి. టీజర్లో కూడా వస్తుంది. టీజర్ అంటే ట్రైలర్. సినిమా ఇది టీవీల్లో కూడా వస్తూ ఉంటారు, మళ్ళీ వేస్తూ ఉంటారు. అది చెప్పమ్మా. ప్రగతి అది కాదు. అంటే అది నువ్వు చెప్పేది అందులో డైలాగే, కానీ నేను చెప్పాలనుకుంటుంది అది కాదు. సరే ఇక్కడ చూడండి, నేను అది కట్ చేసి ఉంది, అది మీరు చూడండి కావాలంటే. విన్నారా? సరిగ్గా వినలేదు, మళ్ళీ ఒకసారి వినండి. ఎదుటివాడి కష్టం విని
కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగకపోవడం అంటే మంచితనం అంటే అదే. ఏంటది మంచితనం అంటే? మనం మంచోడిని సార్ అంటే కుదరదు. మంచితనం అంటే ఏంటి? ఎదుటివాడి కష్టం చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఇంకా తినలేరు అన్నం. ఇప్పుడు అక్కడ వివేకానంద స్వామికి వాళ్ళు ఏం అడిగితే అది ఇస్తారమ్మా. మరి ఏం అడిగితే అది ఇస్తారన్నప్పుడు ఆయన ఏంటి పిచ్చోళ్ళగా ఏడుస్తున్నాడు ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? అది 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 ప్రేమ, అది ప్రేమ. అర్థమైందా? ఇంకా ప్రపంచం మనిషి ఇంకా మారిపోతాడు. మీకు ఇందాక చెప్పాను కదా, మనిషి మారిపోవడం కావాలి మనకి. ఇప్పుడు ప్రస్తుతానికి విద్య వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, చదువుకోవడం వస్తుంది, అన్నీ వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, కార్ల పొడుగు పెరుగుతుంది, బిల్డింగులు పెరుగుతున్నాయి. కానీ మనిషి మారిపోవడం అనేది విద్య అది నేర్చుకోవాలి మీరు. మనిషి మారిపోవాలి. సరే అమ్మ, అక్కడి నుంచి వివేకానంద స్వామి ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చినప్పుడు ఆ కాలంలో రాజులు ఉన్నారు కదా, ఇందాక సార్ చెప్పినట్టు ఇక్కడ ఉన్నప్పుడు ఎవరు గుర్తించలేరు. విదేశాలకు వెళ్ళి గొప్పవాడు అనిపించుకున్న తర్వాత మనకి ఎప్పుడు ఇది ఒక శాపం ఉంది భారతదేశానికి. పక్కవాడు చేస్తేనే మనం ఆ తెల్లతోలవాడు ఏం చేస్తే అది చేస్తాం మనం. అది చెప్పారు కదా, వాళ్ళ గురించి కూడా చెప్పారు కదా. పివి సింధు ఎవరో ఈ భారతదేశంలో ఎవరికి తెలియదు. బయటికి వెళ్ళి ఆవిడ చేసి వచ్చిన తర్వాత తెలిసింది. గీతా ఫోగాట్ ఎవరో తెలుసా? రెజ్లర్ ఉంది. ఇప్పుడు కొట్టుకుంటున్నారు. ముందు ఆవిడకి ఎవరు? సో చూడండి, రాజులు ఆ కాలంలో రథాలకి గుర్రాలు ఉంటాయి కదా. నిజం రాజులు, నిజం ఏనుగులు, నిజం భటులు వాళ్ళు ఉండేవాళ్ళు. వివేకానంద స్వామిని రథంలో కూర్చోబెట్టుకొని 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది వచ్చారు చెన్నైలో. వాళ్ళందరినీ ఆయన వివేకానంద స్వామిని రిసీవ్ చేసుకోవడం కోసం. వివేకానంద స్వామి ఒక పెద్ద ఓడలో వస్తాడు కదా. అమెరికా నుంచి రావాలంటే పెద్ద ఓడ ఉంటుంది కదా. పెద్ద ఓడ సముద్రము ఒడ్డు వరకు రాదు. సో పెద్ద ఓడ అంత దూరంలో లంగర్ వేసి పెడతారు. అక్కడి నుంచి ఒక చిన్న పడవలో వస్తారన్నమాట. అక్కడి నుంచి దగ్గరికి వచ్చేటప్పుడు రాజు భాస్కర సేతుపతి అని ఒక రాజు ఉండేవాడు అక్కడ. ఆ రాజు ఇంకా 4-5 రాజులు వచ్చారు. కాళహస్తికో రాజు ఉండేవాడు, మైసూరుకో రాజు ఉండేవాడు, తంజావూరుకో రాజు ఉండేవాడు. అలా రాజులందరూ వచ్చారు అక్కడికి ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి. రిసీవ్ చేసుకొని వచ్చినప్పుడు రాజుగారు ఏం చేశారు తెలుసా? వివేకానంద స్వామి దిగుతూ ఉంటే, అంటే మొట్టమొదటిసారి మళ్ళీ భారతదేశం మీద కాలు పెడుతూ ఉంటే ఆ స్టూల్ కావాలి కదమ్మా. ఆ పడవలో నుంచి దిగడప్పుడు స్టూల్ కావాలా? కొంచెం ఎత్తు ఉంటుంది కదా, స్టూల్ కావాలి కదా. ఆయన మోకాళ్ళ మీద కూర్చొని, అయ్యా నా తల మీద మీరు కాలు పెట్టి దిగండి, నా తలనే స్టూల్ చేసుకోండి అని చెప్పాడు రాజుగారు మోకాళ్ళ మీద ఉంచారంటే మిగతా వాళ్ళందరూ కింద అంతేనా? మిగతా వాళ్ళందరూ మామూలుగా ఎలా కూర్చుంటారా? మొత్తం అందరూ అనమాట. ఇది భారతదేశం ఒక సన్యాసికి వాళ్ళు ఆ రాజులు గుర్రాలు తీసేసి రథాన్ని వాళ్ళు లాగారు. రాజులు అక్కడ ఉన్న యువకులు వాళ్ళందరూ లాగారనమాట. ఇలా ఇంకా ఎంతో అనమాట. అప్పుడు ఆయన వివేకానంద స్వామి ఏం చెప్పారు? మీరు గొర్రెలు కాదు, మీరు సింహాలని తెలుసుకోండి ముందు అని చెప్పారు. మనల్ని మనం ఏమనుకుంటున్నాం? మనం గొర్రెలం, మనం ఏమి చేయలేమని అనుకుంటున్నాం. శక్తి మొత్తం ఎవరిదో ఉంది? శక్తి మొత్తం మీ లోపలే ఉంది. ఏం చేయాలన్నా ఆ శక్తి మొత్తం మీ లోపల ఉంది. ఫిలిప్ ఎడిట్గా ఉందా ఏకాగ్రత? మీకు కూడా ఉందా? మీకు కూడా ఉంది, కానీ లోపల నిద్రపోతాం. దాన్ని మేల్కొల్పండి, బయటికి తీసుకురండి, అంతే. ఇప్పుడు ఒక కథ ఉందమ్మా. ఆ కథ ఏంటంటే శ్రీరామకృష్ణులు చెప్పారు, వాళ్ళ గురువు గారు చెప్పారు. ఆ కథ ఏంటంటే, సార్ ఏంటి మనం ఎన్నింటికి మొదలు పెట్టాం? 3 చెప్పచ్చు కదా. ఎంత టైం ఉంది? మీరు ఆలోచించి చెప్పండి నాకు. చెప్పను. సో ఒక సింహంలో చెప్పనా? అడవిలో ఒక ఆడపులి ఉంది కదా. ఆడపులి కడుపుతో ఉందమ్మా. ఆ ఆడపులి వేటాడుతూ ఉన్నప్పుడు దూరం నుంచి ఒక పెద్ద బండ ఉంటుంది కదా. ఆ బండ పైనుంచి చూస్తుంది, కింద గొర్రెల మంది వెళ్తుంది. ఓకే, వెళ్తూ ఉన్నప్పుడు ఈ గొర్రెల మీద దూకి ఒక గొర్రెను పట్టేసుకుంటే అప్పుడు వేటాడుతుంది. అవునా కదా? ఆడ కడుపుతో ఉంది. ఆడసింహాన్ని ఏమంటారు తెలుసా? శివంగి అంటారు. సో ఆ శివంగి అనమాట. అది ఒకసారి దూకేస్తూ ఉన్నప్పుడు అయితే కొంచెం స్లిప్ అయిపోయి పడిపోయినప్పుడు ప్రసవించేసింది అనమాట. అంటే కడుపుతో ఉంది కదా, ఒక సింహం బిడ్డ పుట్టింది. ఆ పుట్టినప్పుడు ఆ బిడ్డ అక్కడే ఉంది. ఆ బిడ్డను తీసుకెళ్ళడానికి ఇంకా మిగతా సింహాలు లేవుగా, ఈ శివంగి చచ్చిపోయింది.
తల్లి చచ్చిపోయింది, బిడ్డ ఉన్నది. ఇప్పుడు ఆ గొర్రెలన్నీ ఉంటాయి కదా, గొర్రెలు పాపం వెనక్కి వచ్చి చూసి ఒక చిన్న సింహం పిల్ల ఉన్నది. సో మన ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. చెప్పండి ఏమైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మళ్ళీ లోపలికి వెళ్ళలేదు ఏంటి, ఎందుకంటే మళ్ళీ పోయేస్తే చాలా టైం గ్యాప్ వస్తుంది. ఎందుకు ఒక పోయి రావడం అంటే మనకు ఇక్కడి నుంచి ఇక్కడ హాస్టల్ నుంచి ఇక్కడికి వస్తే 45 minutes పైన టైంలో అవుతుంది. ఎందుకంటే మనకు ఇంకో గంట నాదే ఉంది, జీవితం చాలా పెద్ద, చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ అది వాళ్ళ ఇష్టం. టైం లిమిట్ డిన్నర్ టైం కల్లా వచ్చేద్దాం. చాలా వినండి, ఇబ్బందులు ఒక పూట 1.5 hours లేకపోతే ఇచ్చేసాడు టాయిలెట్ బ్రేక్ అట్లా ఇక్కడ పక్కనేనా కాదు కూర్చుంటా. సరే రారా రారంటే చెప్పండి. సరే. సో ఇప్పుడు ఈ శివంగి ఉంది కదా, శివంగి చచ్చిపోతుంది, సింహం పిల్ల బయటకు వస్తుంది అనమాట. ఆ సింహం పిల్లని ఎవరు తీసుకెళ్ళాలి, వదిలేస్తే చచ్చిపోతుంది. అందుకని గొర్రెలు అన్నీ తీసుకెళ్ళి అవి పెంచుకున్నాయి. ఇప్పుడు ఏం పెట్టి పెంచుతాయి సింహం పిల్లకి? గడ్డి పెట్టి. గొర్రెలు ఏం తింటాయి? గడ్డి తింటాయి కదా. గొర్రెలు ఎలా అరుస్తాయి మీకు బాగా తెలుసు, అలా అరుస్తాయి అనమాట అవి. అలాగే అరవడం కూడా, ఇది కూడా అరవడం మొదలుపెట్టింది. ఇది గడ్డి తింటుంది, గొర్రె పిల్లలతో ఆడుకోవడం మొదలెట్టింది, అవన్నీ చేసింది. గొర్రె పిల్లలాగా పెరుగుతుంటే దీనికి కొంచెం చారలు వస్తాయి కదా, సింహానికి దానికి కదా కొంచెం పులి అనుకోండి పునాది. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం జూలు, చిన్న చిన్న జూలు, అది చూడడానికి డిఫరెంట్గా ఉంది, కానీ అది చూసుకోవడానికి అర్థం లేదుగా, వాటికి అర్థం లేదు. మిగతావి కూడా ఇదేదో కొంచెం ఒక రకం వేరే రకం గొర్రె అని అనుకున్నాయి. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందిగా, గొర్రె అక్క, గొర్రె చెల్లి, గొర్రె తమ్ముడు, గొర్రె నాన్న, గొర్రె బాబాయ్, వీళ్ళందరూ అయిపోయారు దీనికి. సో ఇది గడ్డి తిని పెరుగుతోంది. ఇప్పుడు ఇంకొక ఈ గొర్రెల మందంతా మళ్ళీ వెళ్తూ ఉన్నప్పుడు అలాగే అడవిలో ఇంకో సింహం వీటి మీద దాడి చేసి వేటాడడానికి వచ్చాయి. అయితే దూరం నుంచి చూసి అదేంటి సింహం ఇది కొంచెం పెద్దది అయిపోయింది, సింహం అంటే యువ సింహం అయిపోయింది, యువకు. సో అదేంటి గొర్రెల్లో ఒక సింహం కూడా ఉంది, ఈ సింహం గడ్డి తింటుంది ఏంటి వాళ్ళలాగా, ఆ గొర్రెలాగా అరుస్తుంది ఏంటి, గొర్రెలతో ఆడుకుంటుంది ఏంటి, అర్థం కాలేదు ఈ సింహానికి. ఈ పెద్ద ఇదేదో తెలుసుకోవాలనేసి అదే వాటి మీద దూకుతుంటే ఇది కూడా గొర్రెల్లాగా ఎలా అరుస్తూ ఉంటుందో అలాగే అన్నిటితో అరుచుకుంటూ పోయిందనమాట. పోతూ ఉంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేసి, దీని మీద టార్గెట్ చేసి అది పట్టేసుకుంది. అయ్యో నేను చచ్చిపోయి వాళ్ళ నన్ను వదిలేండి బాబు, నాకు గొర్రె హక్కు ఉంది, గొర్రె చెల్లు ఉన్నారు, గొర్రె బాబాయ్ ఉంది, నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోవాలని అరుస్తుంది అది. అని గట్టిగా తల మీద ఒకటి పీకింది. అయినా అది లాక్కెళ్ళిపోయి నోటితో పట్టుకొని లాక్కెళ్ళిన తర్వాత బావి దగ్గర తీసుకెళ్ళాను. బావి దగ్గర నువ్వేంటి, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అంటే నేను ఇలాగే ఉంటాను, ఇంకెక్కడ ఉంటానండి, నేను గొర్రెనండి, దయచేసి నన్ను వదిలేండి, మీరు మంచి పులిలాగా ఉన్నారు, అది ఇదేం చెప్తుంది. లేదు నువ్వు పులివే, నువ్వు సింహానివి, నువ్వు గొర్రెవి కాదు అని ఎన్ని చెప్పినా ఇది వినట్లేదు అనేసి, అందుకనే అది ఏమో మాంసం ఉంటుంది కదా, మాంసం ముక్క, ఎర్రటి మాంసం ముక్క దానికి పెడుతుంది, అది తినమంటుంది. లేదండి నేను ఇట్లాంటివి తినండి, నేను గడ్డి తింటానండి, గడ్డి గ్రీన్గా ఉంటుందండి అవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట. లేదు నువ్వు ఇదే తింటావు, నువ్వు సింహాన్ని కానీ ఎన్ని చెప్పినా వినట్లేదు కదా. మళ్ళీ ఒకటి లాగి పీకి ఇక చూడు అని చెప్పి దాన్ని తలని తీసుకెళ్ళి ఆ బావి ఉంటుంది కదా, బావిలో పైనుంచి ఇలా చూపిస్తుంది అన్నమాట. చూపించగానే నీళ్ళల్లో దాని ప్రతిబింబం కనిపిస్తుంది కదా, ఏమని కనిపిస్తుంది? గొర్రెలాగా కనిపిస్తుందా, సింహంలాగా కనిపిస్తుంది? సో సింహంలాగా కనిపించినప్పుడు అది చూడు, నీకు జూలు ఉంది, నాకు జూలు ఉన్నాయి, నీకు ఇవి ఉన్నాయి, కూరలు పళ్ళు ఉన్నాయి, నాకు ఉన్నాయి, చూడు నువ్వు నేను ఒకటే అంటే ఇదేదో మాయలాగా ఉందండి, నన్ను వదిలేండి, నేను గొర్రెనండి, నేను పోతానండి మళ్ళీ అంటే మళ్ళీ లాగి పెట్టి తినేసి, ఇప్పుడు నువ్వు ఎలా అరుస్తావంటే సో అరువు నాలాగా గాండ్రించు, సింహం ఎలా చేస్తుంది, గాండ్రిస్తుందా లేదా? సో నాలాగా గర్జించు అంటే అది మళ్ళీ మామూలు గొర్రెల్లాగే అంటుందన్నమాట. లేదు అది అలా గర్జించే వరకు కొడుతూ ఉందన్నమాట. అప్పుడు అది మెల్లగా ట్రై చేస్తే నిజంగా లోపల నుంచి వచ్చేసింది గర్జించేది, అవునా? మళ్ళీ గర్జించు అంటే మళ్ళీ వచ్చేసింది. ఇదేదో బాగుంది అనుకున్నది. నిజమేనా, నేను ఇదేనా? అప్పుడు మళ్ళీ బావిలో చూసుకుంది, మళ్ళీ ఇది చెప్పినది ఏదో నిజంగానే ఉందో, నేను నిజంగా సింహానేనా అని అప్పుడు కొంచెం టైం తీసుకొని అవును అనుకుంది. అప్పుడు కొంచెం తిను అంటే కొంచెం మాంసం తిన్నది, బాగుంది అరే బాగుంది అని అనుకొని ఇంకా దానికి బాగుంటుంది కదా, మరి దానికి బాగుంటుందని కొంచెం తినేసి నిజం అంటే అవును నువ్వు నిజం సింహానివే, నువ్వు ఎలా వచ్చావో ఇక్కడ తెలీదు, అది ఇది అని చెప్పేసి నువ్వు నాతో రా, నువ్వు వాటితో ఎందుకుంటావు, నేను చంపడం ఏం చంపం, మనందరం ఒకటి, మనం మిగతా వాటిని వేటాడాలి,
మనం ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు నువ్వు భయపడుతున్నావు ఏంటి, మనం సింహాలం అది అనేసి నువ్వు గర్జించు, మనం గట్టి గర్జించు, అడవి మొత్తం వణికిపోయేలాగా గర్జించు అంటుందన్నమాట. అది కూడా అడవి మొత్తం వణికిపోయేలాగా ఒకసారి గర్జిస్తుంది అనమాట. అప్పుడు ఇంకా దానికి అర్థమైపోయింది, ఓ నేను సింహాన్ని, ఇంకా నుంచి మొత్తం మారిపోయింది. అవునా? ఇప్పుడు మారిపోయింది. ఇంకేం జరిగింది ఇంకా అక్కడ? గొర్రెల్లో పడి వెళ్ళిపోతుంది, తనేంటో తెలుసుకుంది, ఏం జరిగింది అక్కడ? సాధనముల అలా సాధన చేయడం వల్ల ఏమైంది? మన ఏం కావాలన్నా ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి అమ్మా. ఈ సింహం గొర్రెలాగా అయింది కదా, ఆ గొర్రె మళ్ళీ సింహం అయ్యేటప్పుడు దాని శరీరం ఏమైనా మారిందా? దాని తత్వం ఏమైనా మారిందా? అది సింహంగానే పుట్టింది, సింహంగానే పెరిగింది, సింహంగానే మళ్ళీ తయారైంది. అవునా కదా? ఎప్పుడు సింహంగానే ఉందా లేదా? కానీ ఇది ఏమనుకుంది? గొర్రెని అని అనుకుంది. ఆ భ్రమ ఉంది కదా, అనుకోవడం అనేది భ్రమ పోయింది అంతేగాని నిజంగా అది గొర్రె అయిపోయి గొర్రె నుంచి సింహం మారిపోయింది అది లేదు. సింహంగానే ఉంది, ఎప్పుడు 3 కాలాల్లోనూ సింహంగానే ఉంది. అలాగే మనం వివేకానందులమే అందరం 3 కాలాల్లోనూ. ఇప్పుడు ఏమనుకుంటున్నాం? ఇప్పుడు నేను సుబ్బారావుని, పుల్లారావుని, ఇది మనం ఏమనుకుంటున్నాం? నేనేం చేయలేనండి, నాదే ఉంది, నేను ఏదో ఆడుకుంటూ తింటూ బతుకుతానండి అని అనుకుంటున్నాం మనం. అలా కాదు. మీరు ఇప్పుడు కూడా వివేకానంద స్వామికి ఎంత శక్తి ఉందో, ఎంత జ్ఞానం ఉందో, ఎంత పట్టుదల ఉందో, ఆయనకి ఎంత మేధావో మీరు కూడా అంతే. గాంధీ గారు ఎంత గొప్పవాళ్ళో మీరు కూడా అంతే గొప్పవాళ్ళు. కానీ అదంతా లోపల ఉంది. అది చెప్పేవాడి పేరు గురువు. మీరు అదే అని చెప్పేవాడి పేరు గురువు. అర్థమైందా? ఆ గురువు సింహం వివేకానంద స్వామి ఇప్పుడు మీ స్కూల్కి వచ్చాడు. వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు, ఇదే చెప్తున్నాడు మీకు. మీరు గొర్రెలు కాదు, మీరు సింహాలని తెలుసుకోండి అని చెప్తున్నాడు. మీరేమంటున్నారు? మేము గొర్రెలు అండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమనుకోవాలి మీరు? ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలి? మీరు సింహాలని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి మీరు? ఇప్పుడు వివేకానంద స్వామి ఏం చేస్తున్నాడో ఆయన చూసి మీరు కూడా అది చేయగలగాలి. అర్థమైందా? ఏం చేస్తున్నాడు? ఎదుటివాడి కష్టం చూసి తను కూడా కష్టపడుతున్నాడు. దాన్ని ప్రేమ అంటారు. ఈ ప్రేమను డెవలప్ చేసుకోండి. ఈ ప్రేమ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. దాని ప్రేమని పూర్ణ మూల్యము అంటారు. పూర్ణ మూల్యం. మూల్యం అంటే వాల్యూ, మూల్యం అంటారు. వాల్యూస్ మనలోనే ఉంటాయమ్మా. వాల్యూ అంటే ఏంటంటే మూల్యము. అది ఎలా చెప్పాలి అంటే, ఒక చాక్ పీస్ ఉందమ్మా, చాక్ పీస్ కానీ ఏదైనా ఉందా? సరే ఇప్పుడు చూడమ్మా, ఈ పెన్ ఇవ్వు, ఈ పెన్ను ఇలా రాసుకుంటూ పోతే ఈ పెన్ను మూల్యం ఏంటి చెప్పండి ముందు అసలు? ఇంకే కాదు. ఈ పెన్ను మూల్యం అంటే వెల కాదు. వెల అనేది వెల మారుతుంది, మూల్యం మారదు. వెల ఇది నిన్న 5 రూపాయలు ఉండొచ్చు, ఇవాళ 15 రూపాయలు ఉండొచ్చు, వచ్చే సంవత్సరం 1500 రూపాయలు ఉండొచ్చు. అది మారుతుందమ్మా. రాసుకోండి. మూల్యం అంటే ఏంటంటే, ఇది నేను ఇలా రాస్తూ ఉంటే, పుస్తకం మీద రాస్తూ ఉంటే 30 కిలోమీటర్లు రాయగలిగే శక్తి ఉందనుకో. 30 కిలోమీటర్లు రాస్తూ ఉండే 30 కిలోమీటర్లు అంటే అర్థమైందా మీకు? ఆ శక్తి అనమాట. అది ఎంత ఉందో అది ఆ కెపాసిటీ, దీని మూల్యం. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఎలా అంటే, ఆ మూల్యం ఈ మూల్యం ఇంకోటి చెప్పండి, ఈ మూల్యాన్ని దీని నుంచి విడదీయడం కుదురుతుందా? ఏ వస్తువులో నుంచి ఆ మూల్యాన్ని విడదీయడం కుదరదు. ఏదేనైతే విడదీయడం కుదరదో దాని శక్తి ఏదో అది దాని మూల్యం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ పెన్ ఈ అబ్బాయికి అవసరమైన తీసుకొచ్చాడా లేదా? ఈ పెన్ లేకపోతే ఇప్పుడు జరగదు కదా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఇప్పుడు ఈ చాక్ పీస్ ఉంది కదా, ఈ పీస్ ఆఫ్ చాక్ యొక్క మూల్యం ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలి? దీని వెల కాదు. ఇది ఇలా రాసుకుంటూ పోతే ఎన్ని కిలోమీటర్లు? 30 కిలోమీటర్లు రాస్తుంది అనుకోండి, అది దాని మూల్యం అనమాట. సో ఇది కొంచెం చిన్నగా ఉందనో, లేకపోతే నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనో నేను దీన్ని పారేసి ఇంకోటి రాయనా, ఇంకోటి రాసుకోనా? ఏం చేయాలి? దీన్ని, ఈ మూల్యాన్ని ఏం చేయాలి? గౌరవించాలా లేదా? చాక్ పీస్ యొక్క మూల్యం అర్థం కావాలంటే, నేను ఇందాక చాక్ పీస్ అడిగాను, లేదుగా ఇక్కడ. లేనప్పుడు నాకు అది మరి లేకపోవడం అనేది తెలిసిందా లేదా? అంటే దానికి కొంచెం మూల్యం ఉందా? ఇప్పుడు వచ్చిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానా లేదా? అది దాని మూల్యం. అంటే ఏంటంటే, చాక్ పీస్ విలువ లేదా దీని మూల్యం తెలుసుకోవాలంటే బోర్డు ఉంటేనే తెలుస్తుంది. బోర్డు లేకపోతే నేను ఎక్కడ రాస్తాను దీన్ని? అవునా? బోర్డు మూల్యం తెలుసుకోవాలంటే క్లాస్ రూమ్ యొక్క మూల్యంతో కంపేర్ చేస్తే సంబంధం అర్థమైతేనే, క్లాస్ రూమ్కి దీనికి దానికి సంబంధం ఉండాలి, బోర్డుకి క్లాస్ రూమ్కి సంబంధం అర్థమైతేనే దాని మూల్యం అర్థమవుతుంది. క్లాస్ రూమ్ ఎందుకు కావాలి? క్లాస్ రూమ్ మూల్యం ఎలా అర్థమవుతుంది?
స్కూల్ మూల్యం ఎలా అర్థమవుతుంది? విద్యా వ్యవస్థ ఎందుకు ఉండాలి? సొసైటీలో నీతి నిజాయితీ ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలి, సుఖ సౌఖ్యాలు ఉండాలి. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. దానికి దీనికి సంబంధం అర్థం చేసుకుంటే దాని మూల్యం అర్థమవుతుంది అన్నమాట. అంటే ఏంటంటే ఈ మొత్తం స్కీమ్ ఆఫ్ థింగ్స్ ప్రపంచం ఉంది కదా, దాంట్లో ఈ వస్తువు యొక్క మూల్యం ఎలా తెలుసుకోవాలి అంటే ఇది లేకపోతే మనం ఎలా సఫర్ అవుతామో దాన్ని బట్టి దీని మూల్యం అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, ఈ వాల్యూని ఇప్పుడు మనం ఈ వస్తువుని నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనేసి ఈ వస్తువుని కేర్ చేయకుండా పారేయమంటారా? పారేస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఈ వస్తువు అంటే ఇది ఉదాహరణ. ఇలా ఎంతోమంది వస్తువుల్ని పాడేస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా? బాగా డబ్బులు వస్తే మీరు ఏం చేస్తారు? కొత్త బైక్ కొనుక్కుంటారా లేదా? పాత బైక్ని ఏం చేస్తారు? పాత బైక్ ఇంకా పని చేస్తూ ఉంటే పని చేసే వరకు వాడాలా, పారేయాలా? పని చేసే వరకు ప్రతి వస్తువుని వాడడం అన్నమాట. దాన్ని సద్వినియోగం అంటారు. సద్వినియోగం చేయాలా? అమ్మ కేక్ ఉంది కదా, కేక్ని ఏం చేయాలి? ఆహార పదార్థమే కదా, కేక్ని తినడమైనా కావాల్సిందే. కానీ జనాలు ఏం చేస్తున్నారమ్మా? మొహానికి పూసుకుంటున్నారు. అది ఎందుకో తెలుసా? దాని మూల్యం అర్థం కాలేదు. సమృద్ధి, ప్రపంచంలో పేదరికం ఎప్పుడు వెళ్ళిపోతుంది తెలుసా? ప్రపంచంలో పేదరికం వెళ్ళిపోవడానికి నేను ఉపాయం చెప్పనా? మూల్యం అర్థం చేసుకొని మూల్యాన్ని గౌరవించాలి. ప్రతి వస్తువు, మీ దగ్గర ఉన్న ప్రతి వస్తువు యొక్క మూల్యం ఉంటుంది. ప్రతి వస్తువుకి మూల్యం ఉంటుంది. ప్రతి వస్తువుకే ఉంటే మనిషికి ఉంటుంది. ఆ మూల్యాన్నే వాల్యూ అంటారు. ఆ వాల్యూ అర్థం చేసుకొని వాల్యూకి మీరు గౌరవం ఇచ్చి ఆ వాల్యూని అలా వాడుతూ ఉండాలి. వాల్యూతో పాటు వాడుతూ ఉండాలి. వాడుతూ ఉంటే ఏమవుతుంది? మనకి ఎన్ని కార్లు కావాలమ్మా మనిషికి? ఒకటి చాలు. ఒక చోట నుంచి ఇప్పుడు నేను కార్లో వచ్చాను. ఆ కారు దేనికోసం కావాలి? అక్కడి నుంచి ఇక్కడికి, ఖమ్మం నుంచి ఇక్కడికి టైంకి సెక్యూర్డ్గా, సేఫ్గా, కంఫర్టబుల్గా, నా ఆరోగ్యం చెడిపోకుండా అక్కడి నుంచి ఇక్కడికి వస్తువులన్నిటితో నేను నా ఫ్రెండ్ వచ్చి మళ్ళీ పోవడానికి ఏమీ ఇబ్బందులు జరగకుండా, మధ్యలో టైం వేస్ట్ కాకుండా ఉండడానికి కావాల్సిన కారే కదా, వస్తువే కదా, అంతే కదా. అది ఒక సౌకర్యం. ఇప్పుడు ఆ సౌకర్యం అలా చూడాలా? నా క్లాస్మేట్ నాతో పాటు చదువుకున్నాడు, ఇది 5 లక్షల కారు అమ్మా. సో నా క్లాస్మేట్ 20 లక్షల కారు తీసుకొచ్చి నీ దగ్గర 5 లక్షల కారే ఉంది, నా దగ్గర 20 లక్షల కారు ఉంది అని అనగానే నేను ఉడుక్కోవాలా? వాడు వెక్కిరించడం అనేది కరెక్టేనా? అసలు ఎందుకు కరెక్ట్ కాదు? వాడు వెక్కిరిస్తే నేను బాధపడతాననేది కాదు. కారు అనేది అసలు ఎందుకు? సౌకర్యంగా వాడుకోవడానికి. నా సౌకర్యం, నాకు ఏం కావాలో నాకు అది తీరితే చాలా. లేకపోతే నాకు వాడి దగ్గర నాకంటే పొడుగు కారు ఉంది కాబట్టి ఇంకో పొడుగు కారు కొనుక్కోవాలా? వాడికంటే పొడుగు కారు సౌకర్యం. సో సౌకర్యాలుగా వస్తువులు వాడాలి. కానీ మనం ఎలా వాడుతున్నాం అంటే నా దగ్గర ఉన్నది నీ దగ్గర లేదు కానీ వెక్కిరించడానికి వాడుతున్నాం. అర్థమైందా? దానివల్ల ఏం జరుగుతుందంటే పేదవాళ్ళు, ఇదిగో తీసుకోండి. ప్రపంచంలో మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? మొత్తం దాదాపు 700 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఆహారం ఎంత కావాలో దానికంటే 3 రెట్లు ఎక్కువ ఆహారం ఉత్పత్తి జరుగుతోంది. కానీ మరి అందరికీ ఆహారం దొరుకుతుందా? ఎందుకు దొరకట్లేదు? బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆహారం తీసుకుంటున్నారు, వాళ్ళు పారేస్తున్నారు. ఆహారం తీసుకోవడం అంటే తినట్లేదు, వాళ్ళు పారేస్తున్నారు. అవసరం లేకుండా ఎక్కువ పారేస్తున్నారు. కానీ వీళ్ళకి లేని వాళ్ళకి లేకుండా ఉండిపోతుంది. ఇది తీర్చాలంటే ఏం చేయాలి? ఉత్పత్తి పెంచాలా? వినిమయం అంటే డిస్ట్రిబ్యూషన్ పెంచాలా? డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు పెంచుతారు? ఎప్పుడు పెరుగుతుందమ్మా డిస్ట్రిబ్యూషన్ అంటే? అందరికీ అందేటట్టుగా ఎప్పుడు పెరుగుతుంది? అందరికీ మా ఆహారంకి ఒక మూల్యం ఉంటుంది. దీన్ని పారేయడం కాదు, దీన్ని సద్వినియోగం చేయాలి అని అంటే అర్థమవుతుంది. సద్వినియోగం చేయాలంటే అందరికీ, మిగతా వాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వగలగాలి. మనం ఇవ్వగలగాలంటే అందరికీ నాకు సంబంధం ఉందని అర్థమైతే సంబంధం ఉన్న వాళ్ళకి ఇస్తాము, లేకపోతే ఇవ్వము. అవునా కదా? ఇప్పుడు నేను అన్నం తెచ్చుకోకపోతే అన్నం పెట్టారా లేదా? మీ అక్కడ పెట్టారు, నేను తిన్నాను. అవునా? ఎందుకు పెట్టారు? సంబంధం ఏంటి? అర్థమైంది. సంబంధం అర్థమైతే పెడతారు. సో ప్రపంచంలో ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళకి, ఇప్పుడు వివేకానంద స్వామి అందరు వీళ్ళ కోసం ఎందుకు ఏడ్చాడు? సంబంధం అర్థమైంది. అందరికీ నాతో సంబంధం ఉన్నది, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నాతో సంబంధం ఉన్నదని అర్థం చేసుకోవడం పేరు ప్రేమ. అర్థం చేసుకున్న తర్వాత ఆ సంబంధాన్ని గుర్తించి దాన్ని నిర్వర్తించాలి. అర్థమైందా? ఇది ప్రేమ అంటే. ఒకసారి అర్థమైపోతే అందరూ సుఖంగా ఉండే వరకు మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఒక చిన్న పిల్లాడిని ఎత్తుకున్నానమ్మా, వాడు కాలుతో కొట్టాడు నన్ను. ఏం చేయాలి? ఒరే నువ్వు నన్ను కాలుతో కొడతావని నేను పడారా కింద? ఏం చేయాలి?
చిన్న పిల్లవాడు తెలియదు, వాడికి అర్థం కాలేదు అని అర్థమయ్యేటట్టు చెప్పాలి, లేకపోతే ఇంకా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే వాడు కొట్టబోయేటప్పుడు ఇలా ఇలా అంటాడు కదా, వాడు నా చేతిలో నుంచి జారి కింద పడిపోతాడు వాడు. అవునా? ఇప్పుడు నేను ఇంకా గట్టిగా పట్టుకోవాలా లేదా? ఆ పట్టుకోవడం పేరు బాధ్యత, గట్టిగా పట్టుకోవడం పేరు బాధ్యత. వాడు తప్పు చేశాడని నేను వాడిని కింద పడడం కాదు. వాడికి నాకు సంబంధం అర్థమైంది. నాకు వాడికి చిన్నపిల్లాడని కూడా అర్థం అవ్వాలి. నాకు అర్థమయ్యి వాడికంటే నాకు ఎక్కువ తెలుసు కాబట్టి నేను వాడికంటే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సిన పొజిషన్లో నేను ఉన్నాను. వాడిని నేను ఇంకా బాధ్యతగా పట్టుకుంటానని అనుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఎంతోమంది తప్పులు చేస్తున్నారు కదా, ఈ డబ్బులు ఉన్న వాళ్ళు తప్పులు చేస్తున్నారా లేదా? ఏం చేస్తున్నారు? డబ్బులు లేని వాళ్ళ గురించి అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి అందరికీ నాకు రిలేషన్ ఉందని అర్థం అయ్యేటట్టు చెప్పేది ఎవరు చెప్పాలి? అర్థమైన వాళ్ళు చెప్పాలా లేదా? అవునా? దానికి ఏం కావాలి? మీకు ముందా జ్ఞానం ఉండాలి. మీకు ముందా అమ్మ, పశువులకి మనకి తేడా ఏంటమ్మా?